ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగింది, దాని గురించి మేము అరెస్ట్ చేయాలి అని అన్నారు. అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ వారెంట్ ఉండాలి, మీరు దగ్గర వారెంట్ ఉందా, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని అడిగాము. వారెంట్ లేదని చెప్పారు. పోనీ ఫారెన్ పాస్పోర్ట్ ఉందా మీ దగ్గర అన్నాము, పాస్పోర్ట్ కూడా కాలేదన్నమాట. కాబట్టి మీరు 41 నోటీస్ ఇవ్వడానికి అర్హులు తప్ప అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం మీరు చదువుకోండి, దాని ప్రకారం మీరు ఓన్లీ 41 నోటీస్ ఇష్యూ చేసి వెళ్ళాలి తప్ప అరెస్ట్ చేయడానికి లేదండి. ఇక్కడ కోర్టు కొట్టించడం కూడా మీకు రైట్ లేదని చెప్పామండి ఆ విషయము. అదే విషయాన్ని ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాజ్ పర్ ద డైరెక్షన్ ఎస్పీ గారు చెప్పిన ప్రకారం మేము చేస్తామని పోలీసులు చెప్తున్నారు. 2022 దాంట్లో 2022 అండి, 420-419 అండి. ఛార్జ్ షీట్ కాదండి, ఛార్జ్ షీట్ వేయలేదు, అసలు ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్లో ఉందంటున్నారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఒరిజినల్ కాపీ వాళ్ళు చూపించిన దాంట్లో కూడా క్లియర్గా మనకేమి 419, 420 చూపిస్తున్నారు అంతే అనమాట. బట్ కాకపోతే పాస్పోర్ట్ ఇక్కడ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వచ్చి లిఫ్ట్ చేయాలంటే ఫారిన్ పాస్పోర్ట్ ఉండాలి. ఆ పేరుందని చెప్తున్నారండి, చూసామన్నమాట, పేరుందని చెప్తారు. ఎఫ్ఐఆర్ కాపీ మన స్టైల్లో లేదనమాట. అది వాళ్ళు వేరే కాపీ తెచ్చారు, ఏదో హైకోర్టు డైరెక్షన్ అది ఇది అన్నారనమాట. అది బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది, దానికి దీనికి సంబంధం లేదని ఆల్రెడీ సీఏ గారు చెప్పారు. సీఏ గారు కూడా అదే స్ట్రిక్ట్గా వాళ్ళకి చెప్తున్నారనమాట. ఇది మీరు అరెస్ట్ చేయడానికి లేదండి, దీంట్లో మీకు ఆ రైట్ లేదు, మీరు 41 నోటీస్ మాత్రమే వెళ్ళాలి అని చెప్తున్నారు. చీటింగ్ కేసు అండి, 420.